నమస్తే, వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. నేను కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టణ నగరాల్లోని పేదలకు సొంత ఇంటి స్థలం, తద్వారా సొంత ఇంటి కలను నిజం చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జగన్ సర్కార్ పాలనా తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. విజయవాడలో వైఎస్ విగ్రహానికి ఇచ్చినంత ప్రాముఖ్యత కూడా దేవతా విగ్రహాలకు ఇవ్వడం లేదంటూ వాపోయారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 51,207 కరోనా పరీక్షలు చేయగా 289 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో వరుసగా రెండో రోజు నష్టాలను చవిచూశాయి. ఇక వివరాల్లోకి వెళ్తే, పట్టణ నగరాల్లోని పేదలకు సొంత ఇంటి స్థలం, తద్వారా సొంత ఇంటి కలను నిజం చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన గురువారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సిఎస్ ఆదిత్యనాథ్ దాస్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ విజయ్ కుమార్ సహా పలువురు అధికారులు హాజరయ్యారు. పట్టణాలు, నగరాల్లో వైఎస్ఆర్ హయాంలో రాజీవ్ స్వగృహ పేరిట గతంలో ఒక కార్యక్రమం జరిగేది. మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలకు ఫ్లాట్లు ఇవ్వాలన్నది ఆ కార్యక్రమ ఉద్దేశం. ఇప్పుడు ఫ్లాట్లకు బదులు వివాదాలు లేని విధంగా క్లియర్ టైటిల్తో తక్కువ ధరకు ఫ్లాట్లు ఇవ్వాలన్నది ఆలోచన. ప్రభుత్వమే లేఅవుట్లను అభివృద్ధి చేసి ఫ్లాట్లను తయారు చేసి లబ్ధిదారులకు కేటాయించాలి. ప్రైవేటు వ్యక్తుల వద్ద స్థలాలు కొనుక్కుంటున్న వారికి అనేక ఆందోళనలు ఉన్నాయి. సరైన టైటిల్ ఉందా, అన్ని రకాల అనుమతులు ఉన్నాయా లేవా అనే భయాలు వారికి ఉన్నాయి. లేఅవుట్ల అభివృద్ధిని ప్రభుత్వమే చేపడితే అలాంటి ఆందోళనలు, భయాలు ఉండవని ఇలా పలు అంశాలపై ఆయన చర్చించారు. జగన్ సర్కార్ పాలన తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. విజయవాడలో వైఎస్ విగ్రహానికి ఇచ్చినంత ప్రాముఖ్యత కూడా దేవతా విగ్రహాలకు ఇవ్వడం లేదంటూ వాపోయారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, విజయసాయిరెడ్డిల రామతీర్థ పర్యటనకు పోలీసులతో ఎలా ఏర్పాట్లు చేశారో బీజేపీ నేతల పర్యటనకు కూడా అలానే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ, టీడీపీలవి మతతత్వ రాజకీయాలని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని రేపు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, నాయకులకి రామతీర్థని దర్శించే విధంగా ఏ విధంగా అయితే విజయసాయిరెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారికి పోలీసులు దగ్గరుండి ఏర్పాటు చేశారు, అదే విధంగా రేపు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా చేయాలనేది నేను బహిరంగంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం ఈ అంశంలో మొండి వైఖరిని విడనాడాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. పోలీసు యంత్రాంగం ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? మా ఆఫీస్ బయట పెద్ద ఎత్తున పోలీసులు గుమిగూడడం, ఈవేళ విజయనగరంలో మా ధర్నా దగ్గర 300 మంది పోలీసులు పెట్టడం, ఇవన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పిరికి పందల చర్యలా అని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎందుకు బీజేపీ యందు ఇంత కఠినంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది? బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి
80% హిందువుల యొక్క మనోభావాల్ని అనుగుణంగా నడుచుకుంటారు, అనుగుణంగా పెడతాం. ఇందులో దాపరికం భారతీయ జనతా పార్టీకి లేదు. మీరైతే కొన్ని మతాల ఆధారంగానే మీరు పెడతారు, కానీ భారతీయ జనతా పార్టీ ఆ మతాలను వ్యతిరేకించే పార్టీ కాదు. కానీ మీరు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ని అనేక సంవత్సరాలుగా ముందుకు నడుపుతున్న పార్టీలు తెలుగుదేశం కానీ ఈవేళున్న వైసీపీ కానీ. ఆ దృష్ట్యా మేము స్పష్టంగా ఉన్నాం. ఈ రాష్ట్రంలో అనేక ఆలయాలకి ఇబ్బందులు జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సాగు చట్టాలను నిరసిస్తూ గత కొద్ది రోజులుగా అన్నదాతలు నిర్వహిస్తున్న ఉద్యమానికి రోజురోజుకు మద్దతు పెరుగుతుంది. పలు ప్రజా కార్మిక సంఘాలు వారికి అండగా నిలుస్తున్నాయి. నేడు విశాఖలో సిఐటియు ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వినూత్న నిరసన చేపట్టారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల రాష్ట్రంలో పెరిగిపోతున్న హిందూ దేవాలయాల్లో విగ్రహాల కూల్చివేతపై గ్రామ సచివాలయ పోలీసులకు సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్వీఎస్ఎస్ చంద్రశేఖరరావు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్బవరం మండలం పరిధిలో గల 20 గ్రామ సచివాలయం పరిధిలో ఎన్నో హిందూ దేవాలయాలు ఉన్నాయి, ఎన్ని క్రైస్తవ చర్చీలు ఉన్నాయనే విషయాలపై వివరాలు సేకరించి ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు సిఫారసు చేయాల్సిందిగా ఆదేశించారు. అంతేకాకుండా హిందూ దేవాలయాల పరిసరాల్లో జనసంచారం అధికంగా గల చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని సిఐ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో నూతనవంతంగా హిందూ దేవాలయాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు గ్రామ సచివాలయ పోలీస్ వ్యవస్థను ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ అవగాహన సదస్సులు 20 గ్రామ సచివాలయాల మహిళా హాజరయ్యారు. వచ్చానండి సబ్బవరం మండలానికి సంబంధించి. అదేవిధంగా మా పోలీస్ స్టేషన్ సిబ్బంది సీసీ కెమెరాలు ఆలయాల్లో పెట్టించుకోమని నోటీసులు ఇవ్వడం అయితే ఆల్రెడీ చాలా రోజుల క్రితమే జరిగింది. దాన్ని కొన్ని ఆలయ కమిటీలు మా చిన్న ఆలయాలు అని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది. వాటిని ఇప్పుడు స్పీడప్ చేసి చేస్తున్నామండి. కొద్ది రోజుల క్రితమే ఒక టెంపుల్లో అరేంజ్ చేయడం జరిగింది, ఒక 2-3 రోజుల క్రితం. ఇప్పుడు స్పీడప్ చేస్తున్నాం. చర్యగా వీళ్ళందరితో ప్రివెంట్ చేయడానికి మన లిమిట్స్లో ఏమి జరగకుండా చూసేటట్టు చేయడానికి వీళ్ళకి మోటివేట్ చేసి తద్వారా గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడమని వీళ్ళకి చెప్పడం. థ్యాంక్ యూ. మండల జిఎంఎస్కి అంటే మహిళా సంరక్షణ కార్యకర్తలతోని, అలాగే మా సబ్బవరం పోలీస్ స్టేషన్లో గ్రామాల దత్తతకి ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క పీసీకైనా, ఒక్కొక్క హెడ్ కానిస్టేబుల్కైనా, ఏఎస్ఐ గారికైనా ఒక్కొక్కరికి కొన్ని గ్రామాలు అడాప్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కలిసి ఇప్పుడు కొంచెం బర్నింగ్ ఇష్యూలో ఉన్న ఈ టెంపుల్స్ మీద దుశ్చర్యలు కొన్ని జరుగుతున్నాయి కొన్ని చోట్ల. అలాంటివి సబ్బవరం మండలంలో ఎక్కడా కూడా జరగకుండా ఉండేందుకు, అదేవిధంగా ఆ గ్రామ పెద్దలతోని మరియు సదరు టెంపుల్స్ అవనియండి, చర్చెస్ అవనియండి, మసీదులు అవనియండి, వాటి తరపు పెద్దలతో మాట్లాడి అక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. పెందుర్తి మండలం గుర్రంపాలెం పిఎస్ఎల్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులను విధుల నుంచి తొలగించడంతో కార్మిక సంఘ నాయకుడు శంకర్ నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ
కరోనా కష్టకాలంలో గత 2 నెలలుగా ఆర్థికంగా వెనుకబడి సుమారు 250 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆయన అన్నారు. అలాగే కంపెనీ యాజమాన్యం తీరు కార్మికులపై అన్యాయంగా వ్యవహరిస్తోందని, తక్షణమే 14 మందిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిలో భాగంగా పిఎస్ఎల్ కంపెనీ యాజమాన్యం జనరల్ మేనేజర్ రాజు దాసరి మాట్లాడుతూ పిఎస్ఎల్ లిమిటెడ్ కంపెనీ లిక్విడేషన్ గతంలో టెండర్ అయిపోయిందని తెలియజేశారు. అలాగే కంపెనీ పనుల్లో భాగంగా 14 మంది కార్మికులు వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని, కంపెనీ ఆదేశాల మేరకు లిక్విడేటర్ నితిన్ జైన్ తొలగించడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా పిఎస్ఎల్ కంపెనీకి అనుసంధానమైన కంపెనీల్లో 14 మంది కార్మికులను విధుల్లోకి తీసుకున్నారని తెలియజేశారు. వారి విధుల్లోకి రాకపోగా కంపెనీ యాజమాన్యాన్ని అడ్డుకుంటున్నారని ఆయన వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా కంపెనీ మూతపడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రెడీగా ఉన్నా సరే ఇక్కడ వీళ్ళు దౌర్జన్యంగా వీళ్ళని నిర్బంధించడం జరిగింది. అందువల్ల రేపొద్దున్న విపరీతమైన పరిస్థితులు రావచ్చు, కంపెనీలో బిజినెస్ ఆగిపోవచ్చు, లిక్విడేటరు మరీ విపరీతమైన స్టెప్ తీసుకోవచ్చు. ఈ అందరినీ కూడా తీసేయడం జరుగుతుంది. సార్, ప్రధానంగా 14 మందిని ఎందుకు ఆపారు? 14 మంది వాళ్ళు యాంటీ ఆర్గనైజేషనల్ యాక్టివిటీస్లో పాల్గొనడం వల్ల, ప్లస్ ఆ 14 మందిలోని చాలా వరకు డ్రైవర్లు వాళ్ళు ఉండడం వల్ల, కంపెనీలో మాకు నడపడానికి ఇప్పుడు ఏ కార్లు లేవు, మాకు డ్రైవర్లు అవసరం లేకపోవడం వల్ల లిక్విడేటర్ ఖర్చు తగ్గించడానికి భాగంలో మాత్రమే ఆ 14 మందిని తొలగించడం జరిగింది. మేము పిఎస్ఎల్ కంపెనీలో జాబ్ చేస్తున్నామండి. నేటికి నేను 25 సంవత్సరాలు అయిపోతున్నదండి కంపెనీలోకి. ఇందులో ఉద్యోగం చేస్తున్నాం. మమ్మల్ని 14 మందిని విధుల నుంచి తొలగించారండి. దేనికి తొలగించారు అన్నది కూడా ఏమీ తెలియపరచలేదండి. ఏంటి పలానా కాజు చూపించి, అంటే మీరు ఈ తప్పు చేశారు అని చెప్పుంటే మేము దానికి ఏం తప్పు చేసామన్నది అడగడానికి కూడా యాజమాన్యాన్ని మేము అడిగామండి. అడిగితేనొచ్చి నాకు తెలీదు, పై వాళ్ళు తీసేశారు అని అంటున్నారే తప్ప ఇంకోటి ఏమీ కూడా చెప్పట్లేదండి. కానీ దీని మీద ఏంటంటే మేము దగ్గర 2 నెలలు అయిపోతుందండి. మీకు ఇలాంటి కరోనా టైంలో కూడాను మేము అయినా సరే మేము అందరమే కలిసికట్టుగా ఉండి ఈరోజు అన్ని బాధలు పడుతున్నాం అంటే, మా భార్య పిల్లలతో అందరితో ఇక్కడికి వచ్చి ఇన్ని బాధలు పడుతున్నాము అంటే కారణం మమ్మల్ని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలి అనేసి ఆశిస్తున్నామండి. కానీ యాజమాన్యం మటుకు దీనికి కూడా లొంగటం లేదండి. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. స్టే ట్యూన్. అందరికీ నమస్కారం. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న సమస్య కరోనా. అయితే మనకేదో అయిపోతుందనే భయం కానీ, మనకేమీ కాదు అనే నిర్లక్ష్యం కానీ ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం ఇది. జనసమూహానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవటం ఉత్తమం. వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మోచేతి వరకు వీలైనన్నిసార్లు సబ్బుతో సుమారు 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోండి. తుమ్మిన, దగ్గిన కర్చీఫ్ లాంటివి అడ్డం పెట్టుకోవటం లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి. ఆ వాడిన టిష్యూ పేపర్ కూడా జాగ్రత్తగా మూత ఉన్న చెత్తబుట్టలో వేయండి. మీ చేతిని కళ్ళకి, నోటికి, ముక్కుకి, ముఖానికి తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం, జలుబు, దగ్గు, అలసట లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మీ జలుబు, దగ్గు ఇత్తాలికి అంటకుండా మీ ముఖానికి మాస్క్ ధరించండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కరోనా ప్రమాదకారి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం. అదే ఉత్తమం. నమస్తే. అందరికి నమస్కారం. WHO సూచించిన ఈ 6 సూత్రాలు పాటిస్తే కోవిడ్-19 నుంచి మనం చాలా సులువుగా బయటపడగలం. చేతులు సబ్బుతో మోచేతి వరకు శుభ్రంగా కడుక్కోండి. గోళ్ల సందుల్లోనూ కూడా. బయటకు వెళ్ళొచ్చినప్పుడు లేదా భోజనానికి ముందు ఇలా కనీసం రోజుకి 7-8 సార్లు. కరోనా వైరస్ తగ్గే వరకు తెలిసిన వాళ్ళు ఎదురుపడితే కౌగిలించుకోవడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేయాలి. అనవసరంగా కళ్ళు రుద్దుకోవడం, ముక్కు తుడుచుకోవడం, నోట్లో వేలు పెట్టుకోవడం కూడా మానేయాలి. మీకు పొడి దగ్గు, జ్వరం, జలుబు ఉందనిపిస్తేనే మాస్కులు వేసుకోవాలి. ఏమీ లేకుండా వేసుకుంటే అనవసరంగా కోవిడ్-19 మీకు అంటుకునే ప్రమాదం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఇలా అరచేతుల్లో కాకుండా ఈ మోచేతిని అడ్డం పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇలా. జనం ఎక్కువగా ఉండే చోటికి వెళ్ళకండి.
మంచినీళ్ళు ఎక్కువ తాగండి. గడగడ అని తొందరగా తాగే కన్నా ఎక్కువసార్లు కొంచెం కొంచెం సిప్ చేయండి. వేడి నీళ్ళు అయితే ఇంకా మంచిది. వాట్సాప్లో వచ్చే ప్రతి వార్తని దయచేసి నమ్మేయకండి. వాటిలో నిజమేంతో తెలియకుండా ఫార్వర్డ్ చేయకండి. అనవసరంగా ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఇది వైరస్ కన్నా ప్రమాదకరం. ఈ కింద WHO వెబ్సైట్లో సూచనలు ఇస్తూ ఉంటారు, వాటిని ఫాలో అవుదాం. COVID-19 మీద గవర్నమెంట్ ఇచ్చే సలహాలు, అప్డేట్స్ తప్పకుండా పాటిద్దాం. మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం. స్టే హైజీనిక్, స్టే సేఫ్. ప్రకటనల అనంతరం తిరిగి వార్తలకు స్వాగతం. జీవీఎంసీ స్థానిక 92వ వార్డులో పద్మనాభనగర్, వెంకటాపురం, SCBC కాలనీ, కంచరపాలెం గ్రామ సచివాలయాలు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ విశాఖపట్నం పార్లమెంటు వర్కింగ్ ప్రెసిడెంట్ బెహరా భాస్కర్రావు చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ దేశంలో ఎన్నడూ లేని పేదలకు ఇళ్ల పట్టాలను అందజేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా లబ్ధిదారులకు పట్టాలు అందించే వరకు జగన్మోహన్ రెడ్డి నిద్రపోరని అన్నారు. అర్హులైన ఎవరికైనా ఇళ్ల పట్టాలు రాకపోతే మరో 90 రోజుల్లో రాని వాళ్ళందరికీ పట్టాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఆ మాట అక్షరాల అమలు చేసేవి రావేమోదేవి వస్తుంది. రాష్ట్రానికే కుటుంబ పెద్దలా వ్యవహరిస్తూ ఈ రాష్ట్రంలో ఎంతమంది ఇల్లు లేకుండా ఉన్నారా అనేది పూర్తిగా వాలంటరీ వ్యవస్థ ద్వారా ఐడెంటిఫై చేసి సుమారు 35 లక్షల పైచిలకు వ్యక్తులు ఇల్లు లేకుండా ఉన్నారు అని చెప్పి వాళ్ళందరికీ ఈరోజు ఇళ్ల పట్టాలు పంపించారు. ఇల్లు స్థలాలు ఇవ్వడమే కాదు, ఈ స్థలాల తాలూకా హామీ పత్రాలతో పాటు నువ్వు ఇల్లు కట్టుకుంటావా, కట్టుకుంటాను అని అంటే ఇదిగో ఈ ప్రభుత్వం 1,80,000 ఇస్తుంది, డబ్బులు పెట్టి కట్టుకో. లేదు మమ్మల్నే కట్టమంటావా, ఆ డబ్బులు పెట్టి మేమే కడతాం. లేదు ఇసుక సిమెంటు ఇవ్వండి, ఐరన్ ఇవ్వండి, మిగతావి డబ్బులు ఇచ్చి అంటే ఆ సామాన్లు పోను అంటే సామాన్లు డబ్బులు రెండూ ఇస్తూ ఎవరు చేస్తారమ్మా? మనం తీసుకునే కాలనీకి రోడ్లేసి, కాలువలేసి, లైట్లేసి ఇల్లు ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన డబ్బులు ఇచ్చి ఆ ఇంట్లో నివసిస్తున్నప్పుడు మనకి ఏదైనా ఇబ్బంది ఉంది, అనారోగ్యంగా ఇబ్బంది ఉంది అని అంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి ఆ ఇంట్లో నివసిస్తూ మన పిల్లల్ని స్కూల్కి పంపించాలి అని అనుకుంటే పంపిస్తున్న తల్లిదండ్రులకు 15,000 రూపాయలు ఇచ్చి ఆ పిల్లల తాలూకా ఫీజులు రూపాయి కూడా మనం చెల్లించకుండా ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది. రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్పై సబ్బవరం తహసీల్దార్ కె రమాదేవి గురువారం తన ఛాంబర్లో మండల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశాఖ జిల్లా సబ్బవరం మండలం పరిధిలోని సబ్బవరం, గుల్లేపల్లి PHCల పరిధిలో కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరు, తొలి విడత ఎంతమందికి టీకాలు ఇవ్వాలి అనే అంశాలపై PHC ప్రధాన వైద్యాధికారులు డాక్టర్ MV రమణ, CH కిషోర్ కుమార్లతో తహసీల్దార్ సమీక్షించారు. ఈ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీసుల సహకారం తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ సమీక్షా సమావేశంలో MPDO బి రమేష్ నాయుడు, ICDS CDPO KLNK కుమారి, సబ్బవరం CI RVSS చంద్రశేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. రేపు జరగబోయేది హెల్త్ కేర్ వర్కర్స్ ఫస్ట్ జరిగేది 350. ఎక్కడ మొత్తం లేదు, మొత్తం మండలం తగ్గించారు. మినిమం 30 టు మిగతా 350 వరకు. ఇప్పుడే వచ్చింది అక్కడ స్టేట్ నుంచి. మనకేం ఒకసారి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోమని చెప్పేసి చెప్తున్నాను. సో దట్ అందులో భాగంగా ఈరోజు మనకి మీటింగ్ దీనికి MDO గారు అండ్ CI గారు, హెల్త్ డిపార్ట్మెంట్, ICDS వాళ్ళు, PGO స్టాఫ్కి, ఎడ్యుకేషన్ మన MUO గారు వచ్చారా.
రాత్రింబవళ్లు ప్రజల్లోనే ఉంటూ ప్రజల యోగక్షేమాలను తెలుసుకుంటూ నిరంతరం ప్రజల్లోనే ఉండి ప్రజలతో మమేకమైన జీవీఎంసీ స్థానిక 89వ వార్డు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు కార్పొరేటర్ అభ్యర్థి దొడ్డి కిరణ్ ఆదర్శనగర్ ఎల్లపోవానిపాలెం నాగేంద్ర కాలనీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల హామీ పత్రాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, పశ్చిమ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ మల్ల విజయప్రసాద్ సహకారంతో 89వ వార్డులో ఉండే పేద ప్రజలకు సుమారు 2600 ఇళ్ల పట్టాలకు అర్హులుగా గుర్తించినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ జగన్ గారు నవరత్నాల్లో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో భాగంగా సుమారుగా ఈ వార్డులోని 3200 పైచిలకు పట్టాలైతే టిక్కో హౌసెస్ అయితే బిఎల్సి లోన్స్ అయితే కానీ వచ్చాయండి. అందులో భాగంగా ఈరోజు వార్డు మొత్తం సుమారుగా 2000 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ అనేది చేయడం జరిగింది. అటు ఎలపనపాలెం నుంచి నాగేంద్ర కాలనీ, కార్వెల్ నగర్, బక్సీనగర్ ప్రాంతాల్లో కంప్లీట్ చేశాం. ఇంకా సుమారు 1500 పట్టాలని రేపు చంద్రనగర్, కొత్తపాలెంలో డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో భాగంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో హామీ ఇచ్చారో హామీ ప్రకారం ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 31 లక్షల పట్టాలు ఇస్తే విశాఖపట్నం ఇంత అభివృద్ధి చెందిన సిటీలో ఈ వార్డులో ప్రప్రథమంగా అత్యధికలో పట్టాలు రావడం మా ప్రజలందరూ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఎన్నాళ్ళలో ఉన్న సొంత ఇంటి కళ పేదవారికి నెరవేర్చే విధంగా కృషి చేసినందుకు సీఎం గారికి, మా ఇన్ఛార్జ్ మల్ల విజయప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంతో సపోర్ట్ చేసిన ఈ ఏరియా ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రామతీర్థంలో జరిగిన రాముని విగ్రహం ధ్వంసంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇచ్చిన పిలుపు మేరకు అనకాపల్లి బీజేపీ నాయకులు కొలపర్తి శ్రీనివాసరావు, గంగుపాం నాగేశ్వరరావు తదితర బీజేపీ నాయకులు రామతీర్థం యాత్రకు బయలుదేరి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆపై అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా స్టేట్ సెక్రటరీ కొలపర్తి శ్రీను మీడియాతో మాట్లాడుతూ మా అధ్యక్షుడు సోము వీర్రాజు ఇచ్చిన పిలుపు మేరకు రామతీర్థంలో రాముని విగ్రహంపై జరిగిన దాడిని చూసేందుకు వెళుతూ ఉండగా పోలీసులు మమ్మల్ని అడ్డుకొని అరెస్టు చేయటం తగదని అన్నారు. అంతేకాకుండా మేము శాంతియుతంగా యాత్ర కొనసాగిస్తుంటే అడ్డుకోవడం ఏమిటంటూ పోలీసులను ప్రశ్నించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని, రామతీర్థం వెళ్లి తీరుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కొడతాల బాల, నీలగిరి శ్రీను, షేక్ హఫీజ్, తిరుపతి మోహన్ మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. చేయట్లేదు, మమ్మల్ని పోలీసు వారు కూడా సహకరించాలని కోరుతున్నాం. అలాగే ఈ రాముల వారి ఏదైతే అక్కడికి మన విజయనగరం జిల్లా రామతీర్థంలో జరిగినటువంటి శ్రీరాముడి శిరస్సు ఖండించారో దాంట్లో భాగంగా మనం వినడం జరిగింది. ఈ రోజు మా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ యాత్రని కొనసాగించాలనే ఉద్దేశంతో మేము ఈరోజు గంగుపా నాగేశ్వరరావు, కోలపా శ్రీను మరియు మిగతా ఇతర నాయకులతో కలిపి మేము అంతర్వేది రామతీర్థం బయలుదేరడం జరిగింది. అందులో వారికి పోలీసు వారు తెలిసి మమ్మల్ని ఆపడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, మేము శాంతియుతంగా చేస్తున్నాం తప్ప మేము ఎటువంటి దుర్గ పనులు చేయట్లేదు. మమ్మల్ని పోలీసు వారు కూడా సహకరించాలని కోరుతున్నాం. అలాగే ఈ రాముల వారి ఏదైతే అక్కడికి వెళ్ళే మాకు చూపించే వరకు కూడా మేము ఈ యాత్రని కొనసాగిస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. విశాఖ జిల్లాలో వివిధ మండలాల్లో గల ప్రజలకు వేసవి ఎద్దడిని తట్టుకొని తాగునీటి సమస్యలను అధిగమించేందుకు 6 కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేయనున్నట్టు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి నాగార్జున సాగర్ అన్నారు. గురువారం సబ్బవరం వచ్చిన ఆయన ఇక్కడి మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం సీఈఓ నాగార్జున సాగర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జిల్లాలో వేసవి ఎద్దడిని తట్టుకునేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నామన్నారు. మండల పరిధిలో ఒక్క బోరుబావి మరమ్మతుకు 1000 రూపాయలు ఖర్చు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన ఉపాధి హామీ పథకం పనులను
తిరిగి ప్రారంభించామని, వచ్చే వేసవి అలవెన్సులు ప్రత్యేకంగా అందిస్తామన్నారు. అంతకుముందు ఐసీడీఎస్ సిడిపిఓ కుమారి, ఇరిగేషన్ ఇంజనీర్ రామలక్ష్మణ్, వెలుగు ఎంపీఎం బివి రమణ, మండల ఇంజనీరు, మండల విద్యాశాఖ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ బి రమేష్ నాయుడు, పరిపాలనాధికారి షేక్ బాబురావు, ఏపీఓ శ్రీనివాసులు పాల్గొన్నారు. మనం మన పరిశుభ్రత కింద 5 విలేజెస్ ఇక్కడ చేసింది, మొత్తం 9. స్టేజ్ 2లో 4, 5. ఈ స్టేజ్ 2 కింద 5 విలేజెస్ తీసుకున్నారు. దాంట్లో కూడా శానిటేషన్ యాక్టివిటీ చేస్తే మనకి మెడికల్ కరోనా లాంటి ఏదైనా ఉన్నా ఈ శానిటేషన్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అయిందో పబ్లిక్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుందని ఉద్దేశంతో మన స్టేట్ గవర్నమెంట్ పంచాయతీల్లో కూడా శానిటేషన్ ప్రోగ్రాము చేయడానికి దీన్ని మనం మన పరిశుభ్రత స్టేజ్ 1, స్టేజ్ 2. స్టేజ్ 1 కింద 4 పంచాయతీలు, స్టేజ్ 2 కింద 5 గ్రామ పంచాయతీలు ఎంపిక చేసి వాటిలో యాక్టివిటీ స్టార్ట్ చేశారు. దాన్ని కూడా ఒకసారి చూస్తాము. లాస్ట్ టైం కూడా బంగారాజుపేట ఒకటి విజిట్ చేసి చూడడం జరిగింది. ఈసారి ఏంటంటే మండలానికి కూడా జిల్లా మెయింటెనెన్స్కి అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు రేపు డ్రింకింగ్ వాటర్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూడవచ్చు. ఆల్రెడీ అమౌంట్ కూడా రిలీజ్ చేస్తున్నారు. రెండోది ఎంత సార్ అప్రాక్సిమేట్ జిల్లా అంటే మండల్ వైజ్ హ్యాండ్ పంపుకి 1000 రూపాయలు, మెయింటెనెన్స్కి ఒక హ్యాండ్ పంపుకి 1000 రూపాయలు చొప్పున ఎన్ని ఉంటాయని రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత 15 ఫైనాన్స్లో మనకి 15% ఈసారి ఇవ్వడం జరిగింది. మనకి ఎంత వచ్చింది మీకు? జీవీఎంసీ స్థానిక 98వ వార్డు సింహాచలం పంచాయతీ కార్యాలయంలో సచివాలయంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోన్ 6 కమిషనర్ బివి రమణ మరియు 98వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఎర్ర వరాహ నరసింహం పాల్గొని లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని అనేక సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకు అందే విధంగా ఏర్పాటు చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు సహకారంతో ఈ ప్రాంత ప్రజలకు సుమారు 2600 మంది లబ్ధిదారులకు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు కొలుసు ఈశ్వరరావు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కర్రి సత్యబాబు, లంకా సత్యబాబు, దాసరి కనకరాజు, బొట్టా శ్రీనివాస్ యాదవ్, సెడగం తాతబాబు, కె సింహాద్రి, ఆకుల నాగరాజు, వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాల్లో భాగమైన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఈరోజు మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు 98వ వార్డు పరిధిలో గల 530 సచివాలయంలో సుమారు 264 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల హామీ పత్రాలు మన జోనల్ కమిషనర్ జోన్ 6 కమిషనర్ గారి చేతుల మీదుగా సచివాలయ సిబ్బంది వాలంటీర్ల చేతుల మీదుగా 264 మందికి కూడా లబ్ధిదారులందరికీ కూడా అందజేయడం జరిగింది. ఇంకా 98వ వార్డు పరిధిలో గల సచివాలయాలన్నింటిలో కూడా 2300 ఇళ్ల పట్టాలు, 300 మంది టిట్కో హౌసులు దశల వారీగా 20వ తారీఖు వరకు ప్రతి ఒక్క లబ్ధిదారు ఇంటింటికి కూడా అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 51,207 కరోనా పరీక్షలు నిర్వహించగా 289 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 8,83,876కి చేరింది. కరోనా బారిన పడి మంగళవారం ప్రకాశం, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించగా ఇప్పటి వరకు 7,125 మంది మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 428 మంది డిశ్చార్జ్ అవ్వగా ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని క్షేమంగా 8,73,855 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు ఏపీలో
కరోనా పరీక్షలు రికార్డు స్థాయిలో నిర్వహిస్తున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 1,21,05,121 శాంపిల్స్ను పరీక్షించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 2,896 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో వరుసగా రెండో రోజు నష్టాలను చవిచూశాయి. దీంతో నిఫ్టీ 14.150 దిగువన ముగిసింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 20 పైసలు క్షీణించి $73.31 వద్ద ముగిసింది. ఉదయం 48,462 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఇంట్రాడే గరిష్టాలను కోల్పోయి క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. చివరికి 80.74 పాయింట్ల నష్టంతో 48,093 వద్ద ముగిసింది. నిఫ్టీ 8.90 పాయింట్ల నష్టంతో 14,137.35 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీలో నెస్లే ఇండియా, హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్, హిందుస్థాన్ యూనిలివర్, దివీస్ ల్యాబ్స్, టైటాన్ కంపెనీ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. టాటా స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, భారతి ఎయిర్టెల్, అదానీ స్పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు రాణించాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ నగరాల్లోని పేదలకు సొంత ఇంటి స్థలం, తద్వారా సొంత ఇంటి కలను నిజం చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జగన్ సర్కార్ పాలనా తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. విజయవాడలో వైఎస్ విగ్రహానికి ఇచ్చినంత ప్రాముఖ్యత కూడా దేవతా విగ్రహాలకు ఇవ్వడం లేదంటూ వాపోయారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 51,207 కరోనా పరీక్షలు చేయగా 289 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో వరుసగా రెండో రోజు నష్టాలను చవిచూశాయి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.